ఇదేనా మన జీవితం అంటే దీని వెనకాల ఏదన్నా ఉందంటారా లేదంటే లేదంటారా? ఒకసారి ఆలోచిద్దాం. మనిషి పడుతున్నాడు లేదా చనిపోతున్నాడు, ఇది మాత్రమే జీవితం. ఎదురుపల్లి గ్రామంలో ఉన్న పెద్దలకి లేదంటే ఉన్న గ్రామస్తులందరికీ కూడా నా మనవి ఏంటంటే, నేను చెప్పిన ఒక 5 నిమిషాలు ఎంత భారం కలిగి మేము ఈ విషయాలు మీకు మీ దగ్గర తీసుకొచ్చామంటే మీకు సంతోషకరమైన దినము. అంటే ఇవాళ మీరు ఇది విని ఒకవేళ అది మీ మనసులో దాచుకున్నట్లయితే, దాని ప్రకారంగా మీరు జీవించినట్లయితే ఖచ్చితంగా మనకంటూ ఒక లోకం ఉందండి. ఉదాహరణగా చింత చెట్లు ఉన్నాయా లేవా? చింత చెట్లు ఉన్నాయా లేవా? ఉన్నాయి కదండి మన ఊర్లో చింత చెట్లు. ఆ చింత చెట్టుకు కాసినట్టు చింతపండు దాంట్లోంచి వచ్చిన పిక్క మనం దాన్ని చారు పెట్టేసుకుని ఆ పిక్కలు ఏం చేస్తాం? విసిరేస్తాం. అలా నేల మీదకి విసిరేస్తాం. విసిరేసిన తర్వాత ఏమవుద్ది? ఒకసారి బాగా ఆలోచించండి, మన మనసు పెట్టి ఆలోచిద్దాం. ఎందుకంటే నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానో, ఏది మీరు పొందుకోవాలనుకుంటున్నారో అదే మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చింతపిక్క ఒక జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అది మనం చారు పిసుక్కొని అది తినేసిన తర్వాత ఆ పిక్కలు ఏం చేస్తామంటే అలా భూమి మీదకి విసిరేస్తామండి. విసిరేసిన తర్వాత అది ఏమవుద్ది? మట్టిలో కప్పెట్టబడుతుంది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మట్టిలో కప్పెట్టబడిన తర్వాత అది చింత చెట్టుకున్న సేపు దాని మామూలుగా చింతపండుగా దానికి వచ్చిన వాల్యూ ఉంటుందేమో, కానీ ఆ చింతపిక్క మనం ఏం చేస్తామంటే ఎందుకు పనికిరాని పిక్కగా మనం ఏం చేస్తామంటే విసిరేస్తాం భూమి మీదకి. అలాగా పంట కుప్ప మీదకో దేనికి విసిరేస్తాం. విసిరిన తర్వాత ఆ పిక్క చనిపోయిన తర్వాత అసలైన జీవితం స్టార్ట్ అవుతుందండి. అర్థమవుతుందండి? ఈ భూమి మీద మనం కూడా ఆ చింత చెట్టు చనిపోయి మళ్ళీ అది పుట్టిన తర్వాత అది వృక్షమై ఒక 100 మంది నీడనిచ్చే వృక్షంగా తయారవుతుందండి. ఆలోచించండి. అలాగే ప్రతి మనిషికి కూడా బ్రతుకు తర్వాత మళ్ళీ ఈ జీవితం, ఈ లోక సంబంధమైన జీవితం దేవుడు మన మనుషులుగా మనం పుట్టిన మనము చనిపోయిన తర్వాత కూడా మనకు ఒక జీవితం ఉందండి. ఎలా చెప్పగలమంటే కొన్ని రుజువులు దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు. ప్రతి ఇత్తనము కూడా చచ్చితేనే కానీ తిరిగి బ్రతకదు. ఒక ఇత్తనాన్ని మనం భూమి మీద నాటుతాం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఉడుపులు ఉండడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆకుమడి జల్లడానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ శాటితో పట్టుకుని వెళ్ళి ఇత్తనాలు ఎలా జరిగితే ఆ ఒక ఇత్తనానికి ఒక మొక్క మాత్రమే వస్తుంది. అర్థమవుతుందండి? ఒక మొక్క మాత్రమే వస్తుంది. దేవుడు ఎంత గొప్పవాడో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఒక ఇత్తనం జరిగితే ఒక ఇత్తనానికి ఒక మొక్కే వస్తుంది. దేవుడు నిజంగా వినండి అమ్మా, 2 నిమిషాలమ్మా, మేము సమయం నోరుకించుకుని అడుగుతున్నాం అమ్మా, ఒకసారి వినండి. ఆ ఒక్క విత్తనము ఇలా భూమి మీదకి చల్లితే ఆ ఒక్క విత్తనము ఏమవుద్ది? చచ్చిపోద్ది. భూమిలో కప్పెట్టబడిన తర్వాత ఏమవుద్ది? చచ్చిపోద్ది. చచ్చిపోయిన తర్వాత అది మొక్క అవుతుంది. అర్థమవుతుందండి? మొక్క అయిన తర్వాత ఆ మొక్క పెద్దదైన తర్వాత ఆ మొక్క నుంచి వచ్చే ఒక్క ఇత్తనం నుంచి వచ్చే ఇత్తనాలు ఎన్ని? సరే ఆలోచించండి. భూమి మీదకి వేసేది మనం ఒక ఇత్తనం మాత్రమే వేస్తాం. దేవుడు ఎంత గొప్పవాడో మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ లోకము శాశ్వతం కాదు. మనల్ని దేవుడు ప్రేమించి ఈ జీవితాన్ని ఇచ్చాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తల్లి గర్భంలో ఉన్న మనము ప్రతి ఒక్కరు కూడా తల్లి గర్భంలో నుంచి వచ్చిన వ్యక్తులమే. మనం అందరం కూడా వచ్చిన వ్యక్తులు. మనము ఆ తల్లి గర్భంలో లేదంటే ఆ తల్లి గర్భంలో ఉన్న ఆవిడ గర్భవతి అయినప్పుడు, ఏ స్త్రీ అయితే గర్భాన్ని ధరిస్తుందో ఆ స్త్రీ గర్భవతి అయినప్పుడు, అయ్యో నా కొడుకు పోలిక ఎలాగ ఉండాలి, నా కొడుకు చేతులు ఎలాగ ఉండాలి, లేదా నా కూతురు, ఎవరైతే కూతురు అయితే కూతురు, కొడుకు అయితే కొడుకు, అది కూతురో కొడుకో కూడా బయటకు వచ్చే వరకు కూడా మనకు తెలియదు. అర్థమవుతుందండి? ఆ గర్భంలో ఉంటుండగానే ప్రక్రియ జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? కడుపులో ఉంటుండగానే జరుగుతుంది. ఎలాగా? ఇది మనం అనుకుంటాం పుట్టబోయే కుర్రోడు నా పోలిక, నా మేనమామ పోలిక, అమ్మమ్మ పోలిక, తాతయ్య పోలిక అని అనుకుంటాం. చెయ్యిని చేసిన వాళ్ళం మనం కాదండి. ఏలుని చేసిన వాళ్ళం మనం కాదు. అర్థమవుతుందండి? కాళ్ళని చేసిన వాళ్ళం మనం కాదు. ఆ టోటల్గా ఆ శరీరాన్ని చేసిన వాళ్ళు మనం కాదు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ చేయడానికి ఒక పాత్రని దేవుడు వాడుకున్నాడు. ఆ పాత్రే తల్లి పాత్ర. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. తల్లి పాత్రను వాడిన ఆ దేవుడు, ఒకసారి ఆలోచించండి. మా అమ్మే మా నాన్నే దేవుడు, మా అమ్మే దేవతను మనం పూజిస్తూ ఉంటాం. తప్పు కాదండి అది. అలా పూజించడం తప్పు కాదు. గౌరవించాలి, తప్పులేదు. కానీ అదే అమ్మ నాన్న కొడుకు ఒకవేళ చావు బతుకుల కొలువులో కొట్టుకుంటే ఏం చేస్తామండి? మనం డాక్టర్ కాల్ మీద పడతాం. మన చేతుల్లో లేదండి మనిషి ప్రాణం కాపాడడం. అర్థమవుతుందండి? తల్లి గర్భంలో ఒక దేవుడు ఒక వింత చేస్తున్నాడు. ఏంటా వింత?
ఒక మన తల్లి గర్భవతి మాత్రమే అవుతుంది. గర్భవతి అయిన తర్వాత లోపలికి దూరి నాన్న వెళ్ళి చేతులు ఎలాగ ఉండాలి, ముఖం ఎలాగ ఉండాలి, అర్థం ఎలాగ ఉండాలి, పళ్ళు ఎలాగ ఉండాలి, లేదంటే ఆ ఉంగరాల తాళ ఉండాలి అని చెప్పి ఎవరు కూడా తండ్రి అయినా ఆ తల్లి అయినా కానీ ఆ బిడ్డను మనం చెక్కలేం. అది బయటకు వచ్చేదాకా ఆ కుమారుడు లేదా ఆ శిశువుడు బయటకు వచ్చేదాకా కూడా ఎలా ఉంటాడో ఎలా ఉంటుందో ఆకారం మనకు తెలియదు. అర్థమవుతుందండి. మనం దేనికి కూడా పని చేయమండి. ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు ఏం చేస్తుందంటే ఈ లోకం మీద ఎక్కువ దృష్టి పెట్టాడండి. ఈ లోకంలో మనకి అన్ని ఉచితంగానే దేవుడు ఇస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, ఆయన ఇచ్చిన గాలిని పీల్చుకుంటున్నాం. అర్థమవుతుందండి. ఆయన ఇచ్చిన గాలిని పీల్చుకుంటున్నాం, ఆయన ఇచ్చిన ఎండను తీసుకుంటున్నాం. ఎండ కాయకపోతే భూమిలో నుంచి విత్తనం రాదండి. తెలుసండి? ఎంతమంది తెలుస్తుంది? ఎండ కాయకపోతే భూమిలోంచి విత్తనం రాదు. విత్తనం రాకపోతే మనకు ఆహారం ఉండదు. ఇంకా విషయం అర్థం చేసుకుంటారండి. దేవుడు మాకు ఏం చేశాడు, దేవుడిని ఎందుకు మేము నమ్ముకోవాలి, దేవుడిని ఎందుకు మనం నమ్మాలని అంటే ఒక మాట చెప్తాను, ఒకసారి ఆలోచించండి. ఒక 5 నిమిషాలు లేదా ఒక గంట మనకి ఈ సృష్టికి గాలిగా నిలదనుకోండి, నిశ్శబ్దం అయిపోయింది. అసలు గాలి, అసలు చిన్న గాలి కూడా లేదు. అలాగే కరెంటు కూడా పోయింది. అప్పుడు ఏమవుతుందండి? ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. ఎర్ర బాబు దేవుడు చిన్న గాలి కూడా వేయలేదు అనుకుంటాం. గాలి వేయడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసండి? చిన్న రహస్యం చెప్తాను, ఆలోచించండి. గాలి వేయడానికి అవకాశం ఉన్నప్పుడు నువ్వు సరి చేసుకోకపోతే ఇంకా నీకు అవకాశం ఉండదండి. ఆయన కనురెప్ప పాటలో వస్తాడు, ప్రపంచాన్ని అంతా కూడా ఒకేసారి ముంచేపోతున్నాడు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు ఈ కొద్ది మాటలు తన ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.